రావులపాలెం అండి. ఇది వచ్చేసి 5.1 డాల్బీ యాంప్లిఫైయర్ అండి. ఇది వచ్చేసి అన్నవరపాడు నుంచి ఆర్డర్ ఇచ్చారండి. ఇది నాకు అన్నవరపాడు అండి. ఇది అయితే మొత్తం సిస్టమ్ అంతా ఇలా చేశానండి. నాబ్లేం ఇంపార్టెంట్ నాబ్లు అండి. ఇది ఇంపార్టెంట్ నాబ్లు వేసానండి. వైరింగ్ అంతా ఎలా చేశానండి. ఇదేమో 12 యాంప్ ట్రాన్స్ఫర్ అండి. ఇది 30 12 యాంప్ అండి. ఇది ఇదేం బక్ బోర్డ్ అండి. ఇదేం పవర్ సప్లై అండి. సబ్ ఫ్రీ బోర్డు వాడానండి. ఇది సబ్ ఊపర్ అండి. ఇదేమో జమ్టెక్ కిట్ అండి. ఇది 5.1 కిట్. ఇదేం పవర్ సప్లై అండి. ఇదేం రిలే బోర్డు అండి. బాగానే ఉందండి. ఇది సౌండ్ అది రావట్లేదు. ఆన్ అయినప్పుడు ఆన్ అయినప్పుడు. ఇది వచ్చేసి సబ్బకు వాడానండి. ఇది రవి ఫెట్ వాడానండి. ఇది కూడా రవి 10 ఫెట్ వాడానండి. ఇది వచ్చేసేమండి దీనికి రిలే బోర్డుకి సప్లై ఇచ్చానండి. ఇది దీనికి ఏసీ బోర్డు అండి 12/012. ఇది వచ్చేటప్పటికంటే డాల్బీ బోర్డు అండి. డీకోడర్ ఓ ఫ్యాన్ ఇక్కడ ఫిట్ చేశానండి. ఇది మనకి ఇక్కడ సూట్ అవ్వట్లేదని ఫ్యాన్ వేసుకుందాం అంటే దీని వైరింగ్ అంతా ఇలా చేశానండి. మొత్తం వైరింగ్ అంతా కూడా ఇలా ఇలా క్లియర్ గా చేశానండి. వైరింగ్ ఎక్కడ గత్తర లేకుండా చేసుకుంటూ వచ్చానండి. ఇది ఫ్రంట్ ప్యానల్ ఇలా వాడానండి. లుక్ ఇలా ఉంటుందండి. ఏమో కిందేమో గోల్డ్ బాటం బుష్ వాడానండి. గోల్డ్ బాటం బుష్ కింద వాడానండి కస్టమర్ కి. బ్యాక్ సైడ్ చూపిస్తానండి. ఇదిగోండి ఇదేమో సబ్ అండి. ఇదేమో సెంటర్ అండి. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్. ఇదేమో రియర్ లెఫ్ట్ రైట్. ఇదేమో ఎక్స్ట్రా మనం 2 సబ్లు వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఇస్తారండి. ఇవన్నీ ఫ్యాన్లు అండి. ఇది ఆర్టికల్ కోయాక్సిల్ ఏఆర్సీ అండి. ఇదైతే మనకు ఆక్సిజన్ లాంటి ఇవన్నీ. ఇదైతే డన్నీ అండి. ఈ సెట్ ఇలా చేశానండి. నా సెట్ ఇంతకు ముందు చూసారంటే క్వాలిటీ అదిని గుడ్ క్వాలిటీ అన్నారండి. ఇది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ ఎంకరేజ్ చేయండి. లో బడ్జెట్ లో కడతానండి. మీ బడ్జెట్ ఎంత అన్నది చెప్తే దాని ప్రకారం యాంపుల్ చేస్తాను.